ఎగిసిన బావుట నిలిచిన బాసట. రెడ్డి బాంధులకు ఒక సంవత్సరంన్నర నుంచి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి మనం అనుకున్నాము. అదే ఈ యొక్క కార్యక్రమ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా, అలాగనే పన్నాల దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము గావించబడుతుంది. కాబట్టి మన రెడ్డి బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా స్వాగతం. సుదూర్ వెంకట్రామరెడ్డి గారు, ఆయన గొప్ప సంఘ సేవకర్త. అలాగనే ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు వారి యొక్క సేవాభావాన్ని గుర్తించి వారు పేదలైనటువంటి విద్యార్థులకు అన్ని రకాల ఉపయోగపడుతూ ఎన్నో హాస్టల్స్ ను, ఎన్నో కాలేజీలను స్థాపించి ఈరోజు ఒక గొప్ప నేతగా, గొప్ప సంఘ సంస్కర్తగా వెలిగినందుకు ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసి ఈరోజు మనం రెడ్డి సోదరులందరూ కూడా గౌరవించుకొని వారి విగ్రహాన్ని ఈ యొక్క ఎలిఫెంట్ చౌరస్తా ఒక గుట్ట పైన వారి విగ్రహాన్ని మనం స్థాపించుకున్నటువంటి సందర్భంలో దీనికి కృషి చేసినటువంటి నా రెడ్డి సోదరులు, అలాగనే మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, బండారు లక్ష్మారెడ్డి గారు, అలాగనే మన స్థానిక కార్పొరేటర్, అలాగే ఎంతో మంది మన మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, అలాగనే మన ఈ ఉప్పల్ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి గారు, మిగతా రెడ్డి బంధువులందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను ఒక చిన్న విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు ఒక విద్యావేత్త, అదే ఎన్నో విద్యాలయాలకు స్థాపించినటువంటి శుభ సందర్భంలో నా మిత్రుడు మన చంద్రశేఖర్ గారి కొడుకు అమెరికా యూనివర్సిటీలో, టాప్ యూనివర్సిటీలో ఒక 2 కోట్ల స్కాలర్షిప్ తో వారు మన సీట్ సంపాదించాడు. వారు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మనము ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో ఇలాంటి విద్యావేత్తల సహకారం ఉండాలని చెప్పేసి వారు ఇక్కడికి వచ్చారు. వారిని అమెరికా గవర్నమెంట్ గుర్తించి, అమెరికా యూనివర్సిటీ గుర్తించి 2 కోట్ల స్కాలర్షిప్ మంజూరు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడికి ఆయన వచ్చారు. చంద్రశేఖర్ గారి కొడుకు ఆనంద్ గారు ఇక్కడికి వచ్చారు. అన్న కార్యక్రమం అయిన తర్వాత వారికి ఇక్కడ ఇండియాలో కూడా స్కాలర్షిప్ గురించి మనకు వారి అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన విగ్రహ కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమం ఉంది కాబట్టి మీరందరూ కూడా వేదికలకి రాజుగా రెండు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జయ హో జయ హో జయ 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 హో జయ హో జయ హో జయ 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 హో జయ హో జయ హో జయ 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 హో జయ హో జయ హో జయ 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 హో. ఎగిసిన బావుట నిలిచిన బాసట ఆశయాల గోరు. జై రెడ్డి బంధువులు, జై రెడ్డి బంధువులు, జై రెడ్డి, జై రెడ్డి. జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. అందరు గట్టిగా పట్టుకోవడాలి ఒకసారి. ఇది ఎంతో అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వచ్చిన రెడ్డి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆకాంక్షల సాధనలో అలుపెరగని శ్రామికుడు, భావి మార్గదర్శకుడు. ఎగిసిన బావుట నిలిచిన బాసట
ఆశయాల హోరు రాజా బహదూరు జయ హో వెంకటరామారెడ్డి జయ హో జయ 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 హో జై రెడ్డి జయ రెడ్డి రెడ్డి ఐక్యత వర్ధిల్లాలి 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 రామారెడ్డి జయ హో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి జయ హో సమభావం చాటించిన సంఘ సేవకుడు సామరస్యం పాటించిన స్ఫూర్తిదాయకుడు సామరస్యం పాటించిన స్ఫూర్తిదాయకుడు సంస్కరణలకు తానే సన్నిహితుడు చైతన్యపు దారలకు ప్రియమైన మిత్రుడు చైతన్యపు దారులకు ప్రియమైన మిత్రుడు చేయూత తన విధమై చైతన్యం తన పదమై చేయూత తన విధమై చైతన్యం తన పదమై సమరభేరి గోలుకొండ పత్రికకు అండదండ అంది జై రెడ్డి మల్లాపూర్ రెడ్డి సంఘం మల్లాపూర్ రెడ్డి సంఘం రెడ్డిల ఐక్యత రెడ్డిల ఐక్యత బహదూరు జయ హో వెంకటరామారెడ్డి జయ హో జయ 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 హో పాఠశాలలెన్నో నెలకొల్పిన మహనీయుడు బాలిక విద్యాసించిన మానవీయుడు బాలిక విద్యాసించిన మానవీయుడు మహిళా ఉన్నతికి అభ్యుదయుడు అనాథాశ్రమాలకు ఆపద్బాంధవుడు రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహ స్థాపనకు నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమం సహకరించిన మన కార్పొరేటర్ అన్న దేవేంద్ర రెడ్డి గారికి, అలాగే మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగనే ఇప్పుడు వారికి ఒక చిరు సత్కారం. దీనికంటే ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మా అన్నగారు ఈరోజు మల్లాపూర్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహం మన ఎలిఫెంట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గౌరవనీయులు లక్ష్మణరెడ్డి అన్న గారు, అదేవిధంగా మన పవనక్క గారు, మన ప్రెసిడెంట్ అయిన రాజిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రటరీ ప్లస్ అందరూ కూడా ధర్మారెడ్డి, దయాకర్ అన్న, మన శైలేష్ అన్న, ముఖ్యమన్న నర్సన్న, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పెద్ద సీనియర్లు జూనియర్ రెడ్డి సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ఈరోజు మన ఈ విగ్రహానికి మన అన్న దాదా కూడా కావడం, అదేవిధంగా విగ్రహం పెట్టాలని పట్టుబట్టి ముఖ్యంగా దీంట్లో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గడ్డ మీద ఈరోజు మన రాజుగారు వెంకటరామరెడ్డి విగ్రహమే కాకుండా మన బీసీ నాయకుడైన బీసీలకు ఆ రోజు వెనుకడ అవబడ్డ బీసీలు అందరూ కూడా జ్యోతిరావు పులే గారు బీసీ నాయకుడిగా అతని విగ్రహం, అదేవిధంగా భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహం, మన కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ గారి విగ్రహం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ ఉద్యమంలో తల్లిగా వెలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ తల్లి విగ్రహం, అదేవిధంగా తెలంగాణ దొడ్డి కొబ్బరియ విగ్రహం, అదేవిధంగా తెలంగాణ అమరుల చిన్నమైన తెలంగాణ అమరుల విగ్రహం, ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. వీటికి తోడు రేపు దీనికి ముందు ఒక ₹1,00,00,000 సుందరీకరణలో ఒక గోడ కొట్టి దానికి ముందుగా తెలంగాణ మన వీణైన మన ఈయన మొగులయ్య వీణ గుర్తిట్లా పెద్దగా వచ్చినట్టుగా దీనికి ఒక సుందరీకరణలో దీనికి ఒక ₹1,00,00,000 పెట్టి కూడా దీన్ని సుందరీకరణలో చేస్తున్నాం. ఇవరకు కూడా మనం గతంలో చూసినాం. మీరు అందరూ కూడా మనం గర్వాన్ని కూడా చెప్పచ్చు.
ఇలాంటి ఎలిఫెంట్ చౌరస్తా కాడ చూస్తే లారీలు కానీ బండ్లు కానీ ఎక్కాలంటే కూడా ఆడ అంత చిరాకు ఉండి ఎక్కే పరిస్థితి, కొంచెం లోడ్ బండ్లు కూడా ఎక్కే పరిస్థితి లేకుండే, గ్యాస్ కూడా అవుతుండే. ఇది 7 సంవత్సరాల కింద క్రితంలో మా ధర్మారెడ్డి అనడం జరిగింది, ఇది బొందరగడ చౌరస్తా అని అనడం జరిగింది. ఏమంటే ఉన్నాయండి బొందరగడ చౌరస్తా ఉన్నాయండి. అసలు దాన్ని ఈరోజు అదేవిధంగా శ్మశాన వాటిగా దాని పక్కకే 1 తారీఖు నాడు పార్క్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. ఆ చెత్త డంపింగ్ ఉండే పార్క్, దానికోసం మేము ఆ రోజు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఉద్యోగం చేయడం జరిగింది. దాన్ని ఒక డంపింగ్ యార్డ్ కూడా చాలా సుందరీకరణ తయారు చేసి, మనం ఎక్కడైనా ఏదో దగ్గర చెత్త ఎరగొట్టు ఆ చెత్త కూడా ఎక్కడ స్మెల్ రాకుండా చేసి దాంతో పార్క్ డెవలప్ చేసి ఈరోజు సూర్యనగర్ రోడ్డు కూడా పెద్ద ఎత్తున, ఇక్కడ కూడా అన్ని రోడ్లు కూడా పెద్ద ఎత్తున, ఇప్పుడు కూడా మనం డివైడర్లు కూడా చాలా సుందరీకరణగా భాగంగా మన మల్లాపూర్లో కూడా ఇంత సుందరీకరణ కావడం, మన అక్కడ సైడ్ కార్పొరేటర్ కూడా ఫోన్ చేసి మీకేందా ఇన్ని సిస్టమ్ ఎట్లా పని అవుతుందని వాళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితిలో మనం డెవలప్ అవుతుంది. ఒకటి మనకి ఏంటంటే ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది, దాని గురించి కూడా దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు కలిసిన అవసరం ఉన్న కాడ దాన్ని లేవనెత్తడం జరుగుతుంది. మొన్న రేపు 30 తారీఖున కౌన్సిల్ మీటింగ్ ఉంది, ఆ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని గురించి కూడా మళ్ళీ కూడా క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం అతిథులనే బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవాలి. గత 50-60 సంవత్సరాల కింద ఆ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ కూడా అయింది, వాళ్ళ ప్లేస్ చాలా నారగా ఉంది. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటలు కూడా మనం ఆగిపోవాల్సిన పరిస్థితి కూడా. ఆ బ్రిడ్జ్ ఒకటి ప్లస్ ఇక్కడ రోడ్డు కూడా ఇక్కడ నుంచి మనకు మన బోడిప సైడ్ వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎర్మపీట రోడ్డు ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున కూడా చేసుకోవాల్సిన అవసరం ఇది ఉంది. మల్లాపూర్ కూడా ఒక 10 సంవత్సరాల క్రితం ఇంకా చాలా చెప్పుకుంటే 10 సంవత్సరాల తర్వాత అనే రీతిగా మనం డెవలప్ చేసాం. అది మీ రెడ్డి బిడ్డగా మీరందరూ కూడా గర్వంగా కూడా ఇలా డెవలప్ చేసిందని, ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మీ అందరూ కూడా చెప్పుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి గారు మన రాజబౌతుడు వెంకటరామరెడ్డి గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా రెడ్డి బంధువులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతంలో చాలామంది నిజంగా చెప్పాలంటే ఇక్కడికి విచ్చేసిన వారు కేవలం ఒక గల్లీలో ఉన్న రెడ్డిలు మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తుంది. మనం కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి అని అంటే కమ్యూనికేషన్ చాలా తక్కువగా అయిపోయింది. దాన్ని మాత్రం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారైన దేవేందర్ రెడ్డి గారు, అధ్యక్షత వహిస్తున్న ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు మరియు రెడ్డి సొసైటీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఒక మినీ ట్యాంక్ బండ్ అని అంటే ఎక్కడుంది అని అంటే మన ప్రాంతంలో కాప్రాలో మన ఏరియాలో మల్లాపూర్ అని చెప్పక తప్పదు. ఒకప్పుడు దేవేందర్ రెడ్డి అన్న ఇప్పుడే చెప్పారు, బొందలగడ్డ అంటే బొందలగడ్డ కంటే కూడా అధ్వాన పరిస్థితిలో ఉన్న ఈ ప్రాంతము అలాంటిది ఈ రకంగా డెవలప్ అయ్యి చాలా చక్కగా మనం ఇక్కడ నిలబడి ఈ రకంగా మనం ఏంటంటే పైనుంచి చూస్తే మన సుందరీకరణ, రోడ్ల సుందరీకరణ కానీ ఏదైనా కానీ ఎంత బాగా జరిగిందనేది మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ రకంగానే రాజ్బహదూర్ వెంకట్రామరెడ్డి గారి స్టాచ్యూస్ ఇంకా కూడా చాలా ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మనకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో కూడా ఏఎస్ నగర్ డివిజన్లో రాధికా చౌరస్తాలో మనము ఇనాగ్రేషన్ చేసుకోవాల్సి ఉంది. దానికి కూడా సమయాన్ని వెచ్చించి అన్నగారు సమయం ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని కూడా మనము ఇనాగ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన రెడ్డి బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ప్రియతమ ఉప్పల్ ఎమ్మెల్యే గారైన లక్ష్మారెడ్డి అన్న గారు, మరి అలాగే మన కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి సోదరునికి సోదరిమణికి నా నమస్కారాలు. మల్లాపూర్లో ఇంతవరకు అన్ని విగ్రహాలు ఉన్నాయి, మన రెడ్డిది ఒక విగ్రహం లేదనే ఒక సంకల్పంతో మేము గత సంవత్సరంన్నర కింద దేవేంద్ర అన్న అడగడం జరిగింది. దేవేంద్ర అన్న ఏం లేదు, అన్ని విగ్రహాలు పెడుతున్నారు కదా రెడ్డి, మన విగ్రహం కూడా అక్కడ పెడదాం తీ, నేను ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు జాగా చూపిస్తా అని మనకు ఒక 3 నెలల తర్వాత ఈ జాగా చూపించడం జరిగింది.
దాన్ని మా మల్లాపూర్ రెడ్డి సంఘం కమిటీలో పెట్టి మేమందరం మాట్లాడుకొని ఇక్కడ ఒక విగ్రహం పెడదామని అందరం ముందుకొచ్చి ఒక చిన్న కమిటీ లాగా వేసుకొని మేము చందాలు చేసుకొని అందరం కలిసి ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టే సందర్భంలో మాకు కొన్ని అడ్డంకులు కూడా జరిగినాయి. ఆ అడ్డంకులను అధిగమించుకొని మేము ఈరోజు ఒక 6 నెలలు ఈ విగ్రహం కూడా పెండింగ్ పడ్డది. ఈ పెండింగ్ పడితే మిగతా వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏమో రేట్లు ఏతలకు విగ్రహం పెట్టి ఇప్పటి వరకు దానికి అతిగతి లేదని కూడా మమ్మల్ని కొందరు ఏదైనా చేసి మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా మేము త్వరలో ఒక 15-20 రోజుల లోపలనే దాన్ని ఎమర్జెన్సీగా మేము అన్నీ చేసుకొని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మేము ఈరోజు డేట్ పెట్టుకోవడం జరిగింది. ఈ డేట్ పెట్టుకున్న సందర్భంలో కూడా కొందరు వ్యక్తులు ఈ రోజు కూడా ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవాన్ని ఆపడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఆ దేవుని దయ, ఆ దేవుని కృప మా యందు ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే ఉదాహరణకు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారిని తీసుకుంటే కూడా ఆయన వనపర్తి జిల్లాలో జన్మించి అప్పుడున్న 1869 సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ 60 రూపాయలకు పోలీసు ఎస్ఐ ఉద్యోగం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేను ఒక రెడ్డినే బతికితే బాగా కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి ఒక రెడ్డి అనే కాకుండా ప్రతి కులాన్ని, ప్రతి బంధువులను అందరూ నా బంధువులని ఆయన ఆలోచించి ప్రతి వ్యక్తికి సహాయం చేసుకుంటూ చివరకు విద్యనే ముఖ్యమని చెప్పి మన హ్యాబిట్స్ లో రెడ్డి హాస్టల్ను స్థాపించి అందులో రెడ్డిలకే కాకుండా ప్రతి వ్యక్తులు ఈ రోజు మనం చెప్పుకుంటున్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదే హాస్టల్లో చదివి పెద్దవాళ్ళు అయినారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న కొన్ని సందర్భాలు మేము బయటకు చెప్పకుండా కూడా మా మనసును కలిసి వేస్తున్నాయి. రెడ్డిలు అంటేనే అడగదొక్కాలని చూస్తున్నారు. రెడ్డిలను ఎక్కడికి ముందు రానివ్వడం లేదు కాబట్టి మా మనసు చాలా కలిసి వేస్తుంది. రెడ్డి అంటే పెట్టేవాడే మరి కొట్టేవాడు కాదు అని మీరందరూ అర్థం చేసుకొని రెడ్డిలను కూడా మీ సోదరులాగా, మన సోదరులాగా, మన కుటుంబ సభ్యులాగా అందరూ భావించాలని ఇక్కడ నుంచి అయినా అందరము రెడ్లను కూడా ఉద్దేశించి చెప్తున్నాను. రెడ్లు కూడా మనం అందరం అన్నదమ్ములము. మనకేమన్నా లోపల ఉంటే మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ మనము 10 మందికి తెలిసేలాగా మాట్లాడుకొని 10 మందిలో పలసనయ్యే సందర్భాలు మీరు చేయొద్దని దయచేసి మీ అందరి ముందు చెప్తున్నాను. నేనేమన్నా అన్యాయ తప్పుగా భావించుంటే నన్ను క్షమించగలరు. ఏదంటే నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా, నాకు లోపల పైపడి మాట్లాడడం తెలియదు. దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించగలరు పెద్దలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ అక్షర కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన అందరి బంధువు అయిన మన శాసనసభ్యుడు శ్రీ బండారు లక్ష్మణ గారికి మరియు మా ప్రియతమ కార్పొరేటర్ పొన్నాల దేవేంద్రన్న గారికి మరియు నేను ఎక్కువ అభిమానించే మా పావనకు ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. అందుకోసము ఇంకొచ్చినందుకు పావనకు టైం తీసుకున్నందుకు సంతోషము. అదేవిధంగా ముఖ్యంగా ఈ రెడ్డి సంఘం మల్లాపూర్లో ఇంత ఐక్యత కారణము ఒక విడివిడిగా ఉన్న సంఘాలను కూడా ఒకటిగా చేర్చి ఒక తాటిపై నడిచి ఇంత స్థాయికి తీసుకురావడానికి కారణము, ముఖ్య కారణము మన బండారు లక్ష్మణ దేవేంద్రన్న ఇద్దరు రామలక్ష్మణులు మనకు ఆ సహాయపడడం వల్లనే ఇంత స్థాయికి వచ్చినామని మేము ఎప్పటికైనా మల్లాపూర్ రెడ్డి సంఘం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఫెయిల్ అయినాయి. లక్ష్మణ అట్లయితే నేను మాట్లాడాలని కూడా వార్నింగ్ ఇచ్చాడు. దాని సందర్భంగా మేము చాకచక్యంగా దేవుని కూడా ఎలా నడపాలని నడిపి ఒక తాటికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి చిరకాలం మేము గుర్తుంచుకుంటాం మల్లాపూర్ రెడ్డి సంఘం తరఫున. అదేవిధంగా ఇకపోతే రాజభావతి వెంకటరామరెడ్డి గురించి కొంచెం కూడా మనం తెలుసుకోవాలి. అతను 1969లో రాయంపేట గ్రామంలో వనపర్తి జిల్లాలో జన్మించాడు. తర్వాత 17-18 ఏటనే ఆమె ఎస్ఐగా జాబ్ ఎక్కి అంచెలంచెలుగా ఎదిగి మన హిమాచల్ పోలీస్ కమిషనర్ కింద అసిస్టెంట్ కమిషనర్ గా చేరారు. తర్వాత 7వ నవంబర్ గుర్తించి పూర్తి కోత్వాలుగా మొట్టమొదటి హిందూ కోత్వాలుగా మనకు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఉండడం జరిగింది. ఇది మన గర్వకారణము. తర్వాత 1920లో మన ఊరి నుంచి వచ్చే అందరి గ్రామీణ రెడ్డి పిల్లల గురించి అమెరికాలో రెడ్డి హాస్టల్ 1918లోనే రెడ్డి హాస్టల్ చంద్రాలు పోగు చేసి నిర్మించడం జరిగింది. తర్వాత 1930లో మహిళా కళాశాల కూడా న్యాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి
రాజబహదూర్ ఓన్లీ అది తెలుగు మాత్రమే. అతని ఇంటి పేరు పాషా వెంకట రామారెడ్డి గారు. యాక్చువల్ గా అతనికి ఉస్మాన్ అలీ ఖాన్ నవాబు గారు అతను మెచ్చి అతనికి రాజబహదూర్ అని బిరుదు ఇచ్చారు. అప్పటి నుండి మనం రాజబహదూర్ వెంకటరామరెడ్డిగా పిలుస్తున్నాము. తర్వాత బ్రిటిష్ నవాబుకు బ్రిటిష్ వాళ్ళకు సంబంధాలు సత్సంబంధాల వలన ఏర్పడిన తర్వాత బ్రిటిష్ వారు కూడా ఈ ఆర్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఒక బిరుదు కూడా వెంకటరామరెడ్డి గారికి ఇచ్చారు. ఇది చాలా సంతోషము. అతను స్ఫూర్తిగా అతను ఎంతమందికి పేదలకు సహాయం చేస్తూ ఆ కాలేజీ నిర్వహించడం. అందులో మన అప్పుడు స్వాతంత్ర సమరయోధులు రావినారాయణ రెడ్డి, ఆవిడ కరుణాదేవి, ఆవిడ రామచంద్రారెడ్డి, జస్టిస్ మోహన్ కోదండ రెడ్డి, అప్పుడు చిన్నగారు తిరుమల లాంటి తిరుపతి మహానుభావులు కూడా టీవీ నరసింహరావు లాంటి వాళ్ళు కూడా ఈ రెడ్డి భవన్ ఈ కాలేజీలో చదువుకొని ఎంతో పైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసే విషయమే. కావున అతని స్ఫూర్తిగా తెలుసుకొని రెడ్డి అంటే మనం పెట్టే దిశలో మన సహాయం చేసే దిశలో ఐక్యతకు ఇగోలు లేకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా వస్తారు 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడండి. రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన, అలాగే ఈ విగ్రహదాత అటువంటి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి, రెడ్డిలందరినీ ఇక్కడ ఒక ఐక్యత మీద కలిపిన మా కార్పొరేటర్ రేవంత్ రెడ్డి గారికి, అడగక ముందే ఆర్థిక సాయం చేసిన మా పావనక్క గారికి, అలాగే నూతనంగా ఇక్కడ రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికైన రాజిరెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి, మిగతా మా రెడ్డి బంధువులకు, నా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారం. చాలా సంతోషం. ఈ గడ్డ మీద మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఓపెనింగ్. అది ధర్మన చెప్పినట్టు కొన్ని అడ్డంకాలు కూడా ముందు క్రియేట్ అయినాయి. అదేవిధంగా ఒక రకంగా స్పెషల్ థ్యాంక్స్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే మాజీ శాసనసభ్యులు గారు థ్యాంక్స్ చెప్తున్నాం ఈ విధంగా. ఎందుకంటే ఇంతకుముందుకు తెలంగాణ తల్లి అటు సైడు మనం ఫస్ట్ రెడ్డి విగ్రహం కోసం మనకు ప్లేస్ అలాట్ అయింది. ఆ 3 months లేట్ కావడానికి రీజన్ కూడా దేవేందర్ రెడ్డి గారు ఇటు సైడు మార్చి ఇక్కడ ప్లేస్ చూపించడం జరిగింది. కాబట్టి ఈ విగ్రహం ఆవిష్కరణలో ఈ విగ్రహం ఇంత సుందరంగా కనబడడానికి దేవేందర్ రెడ్డి గారిది ముఖ్య పాత్ర ఉంది ఇందులో. అలాగే ఈ విగ్రహం ఎట్లా ఆవిష్కరణ చేసుకుంటున్నామో మనము ఎక్కడ లేని విధంగా మన మల్లాపూర్లోనే రెడ్డిలకు ఒక 675 గజాల సొంత జాగా ఉంది. దాంట్లో మనము 3 స్లాబ్లు చేసుకున్నాము. ఈ విగ్రహ ఆవిష్కరణ ఎలా అయితే ఘనంగా చేసుకుంటున్నామో అది కూడా ఇంతకన్నా ఘనంగా చేసుకోవాలి. రాజ్ బహదూర్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో ఆయన కాలేజీలు స్థాపించారు, హాస్టల్ స్థాపించి చాలా మందికి ఫ్రీగా అక్కడ ఇచ్చారు. అట్లీస్ట్ మనము రెడ్డిలు అయినందుకు ఒక 10 మంది, అంటే మన కులమే కాదు ఎవరైతే పేదలు ఉంటారో ఒక 10 మందికి మనం ప్రోత్సాహం ఇచ్చేలాగా మన రెడ్డి భవన్ అనేది, మల్లాపూర్ రెడ్డి సంఘం అనేది ఉండేలాగా చూడాలని నా కోరిక. అంటే మొదటి నుంచి కూడా నాకు అదే ఉండే ఇంటెన్షన్. సో అది ఇప్పటికీ సగంలో ఉంది. ఆ సగం కూడా ఈ 2 years లోపు మేము కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు కూడా దానికి ఎవరైతే సహకరించలేదో మిగతా వాళ్ళు కూడా దానికి సహకరించి అది పెద్ద ఎత్తులో ఒక సంవత్సరం లోపే ఆర్ 1.5 2 years లోపు ఓపెన్ అయ్యేలాగా మీ అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళని ఎవరిని అడగలేము. ఓన్లీ రెడ్డిస్ని అడగలుగుతాం. మనం ఇంకోరికి ఏదంటాం తప్ప మనం వేరే వాళ్ళని అడగలేము. కాబట్టి మీరందరూ దానికి కూడా సహకరించి ఇంతకన్నా పెద్దగా ఓపెన్ అయ్యేలా చూడాలి. అండ్ ఇదే విధంగా ఈ ఆపర్చునిటీ నాకు దొరికింది కాబట్టి లక్ష్మణ గారిని ఇంకో కోరిక కోరుతున్నాను. ఎందుకంటే అన్న ఎలక్షన్ టైంలో మేము వెళ్ళి కలిసాము. అప్పుడు 2 సంఘాలు ఉండే. అన్నగారు మీరు కలవండి, మీరు కలిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం, రెడ్డి భవన్ కంప్లీట్ చేసిస్తామని చెప్పారు. అన్న మాట మీద మేము కలిసాము. ఆ కలవడానికి ముఖ్య కారణం దేవేందర్ రెడ్డి గారు. కాబట్టి అన్నని చాలా చేశారు, కానీ ఇంకా కూడా చేసి ఆ రెడ్డి భవన్ ఓపెన్ అయ్యేలాగా చూడాలనేది మేము అనుకుంటున్నాము. అన్న ఈ రకంగా మీరు మీ మాటల్లో ఒకసారి అయితే మళ్ళీ చెప్పాలన్నా, మీరు ప్రతిసారి రెడ్డి భవన్ ఓపెన్ అయిన శంకుస్థాపన నుంచి ఈ రోజు దాకా మా వెంటున్నారు. అలాగే మాజీ శాసనసభ్యుడు ముందుగా అక్కడ మాకు ఆర్థిక సాయం చేశారు, ప్లస్ ఇక్కడ స్థలంలో కూడా మాకు కోఆపరేట్ చేశారు. కాబట్టి అన్న మీరు మాత్రం ముఖ్య పాత్ర పోషించి మాకు ఆ రెడ్డి భవన్ ఓపెన్ చూడాలని మీ మాటల్లో ఇవాళ వింటే మేమంతా రెడ్డి బంధువులు అంతా సంతోషపడతాము. కాబట్టి మీరు ఆ ప్రామిస్ కూడా ఇవ్వాలని కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిన కోసం. అందరికీ రెడ్డి బంధువులకు అందరికీ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.
ఇక్కడికి మెయిన్ మన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారికి, మన కార్పొరేటర్ దేవేంద్ర గారికి, మన భావనక గారికి, రెడ్డి బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విగ్రహం కూడా మేము అనుకో 5 మంది అనుకున్నాము, దానికి అందరము సహకరించినందుకు మీరు పేరు పేరున వారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్కు ఏ దానికైనా కానీ అందరూ ఇట్లా ఐక్యంగా వస్తే మాత్రము ఇంకా ఏదైనా చేయవచ్చు, మనందరూ సహకరించాలని పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీనన్న, నువ్వు అన్నట్టు అందరు సహకారం కూడా ఉండాలి. సాక్ష్యమతి ఇప్పుడు ముత్యంరెడ్డి గారు మాట్లాడవలసి వస్తుంది. కాటపిల్లని ఒక్కసారి ఇక్కడ ముందుకు రండి. అందరికీ ధన్యవాదాలు. రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, అలాగనే ఇక్కడికి వచ్చిన రెడ్డి బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఈ రోజు మన చిరకాల వాంఛ, మన స్వప్నం, కళ నెరవేరింది. ఎందుకంటే ఇక్కడ అందరి విగ్రహాలు ఉన్నాయి. ఒకరోజు ఏంది, కొన్ని నెల 2 నెలలు కూడా నేను ధర్మారెడ్డి అన్న, శ్రీనివాసరెడ్డి అన్న, రంగారెడ్డి అన్న డిస్కస్ చేసినాం. ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, కానీ మనదెందుకు పెట్టకూడదు, మనం ఎందుకు ఆచరణ చేయకూడదు అని మేము 5గురం పోయి ఒకరోజు అన్నగారిని పెడితే సరేనే రండి, ముందుకు రండి, దానికి ఏర్పాటు చేద్దామన్నారు. ఆ రోజు ఎవరెవరు పేర్లు పెడదామని ఒక 2-3 సార్లు కలిసినాక సురవరం సుధాకర్ రెడ్డి అని వచ్చింది, రావి నారాయణ రెడ్డి అని వచ్చింది, రాజ్ బహదూర్ రెడ్డి అని వచ్చింది. కానీ అన్నగారు మనకి ఏరియాలో మనకు సరే ఆల్రెడీ రాజ్ బహదూర్ రెడ్డి గురించి తెచ్చారు, కానీ మన హైదరాబాద్ కొత్వాల్ అందరికీ మనకి సమీపంలో కూడా ఆ రోజు ఈ రాజ్ బహదూర్ రెడ్డి విగ్రహం కూడా లేదు. మన నగరానికి ఫస్ట్ పర్సన్ ఆ రోజు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు అని ఫైనల్ గా ఈ విగ్రహాన్ని ఫైనల్ చేసి అన్ని రెడ్డి బంధువులు ఆ రోజు ఇంతకుముందు చెప్పినట్టుగా 2 సంఘాలు ఉన్నాయన్న, మన 5గురం కలుపుకుంటే కాదు, సరే ఆ రోజు సంఘాలు ఏ విధంగా ఉండని అని 2 సంఘాలను పిలిపించి ఒక కమిటీ వేసుకొని ఏర్పాటు చేసుకొని దీనికి ముందు పోయి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు మన ఐకానిక్ మల్లాపూర్కి మన ఐకానిక్ ఒక రాజ్ బహదూర్ రెడ్డి విగ్రహం ఉందంటే ఇదందరి కృషి. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఎవరైనా చెప్పుకోవాల్సిన మన విగ్రహం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాచారం రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గారు ఎర్ర శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడవలసింది వస్తుంది. జై రెడ్డి, జై రెడ్డి. ఈరోజు మల్లాపూర్ డివిజన్లో రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి అన్న మరి అందరికీ సుపరిచితుడు. అన్న అంటే నేనున్నానని చెప్పి మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి సహకారాలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా నాకు 2001 నుంచి సుపరిచితుడు మరి అన్నగారైనటువంటి కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పావనిరెడ్డి గారు, మరి ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి మరి మల్లాపూర్ రెడ్డి సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి గారు, అదేవిధంగా మరి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి నేను నాచారం రెడ్డి సంఘం అధ్యక్షుని. గత 3 సంవత్సరాలుగా నాచారం రెడ్డి సంఘంకి పనిచేస్తున్న నా తోటి మిత్రుడు మరి భూపాల్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, మరి రాగిరి మోహన్ రెడ్డి గారు, వీర ప్రతాప్ రెడ్డి గారు, పోగుల వెంకటరామరెడ్డి గారు, మేమందరం కూడా రావడం జరిగింది. కాకపోతే మరి ఇది చెప్పే విషయం కాదు, కానీ పక్క డివిజన్లోనూ మాకు ఇంటిమేషన్ లేదు. అయినా కూడా ఒక వాట్సాప్ మెసేజ్ చూసుకొని ఇప్పటికిప్పుడు అన్న లక్ష్మణరెడ్డి గారు ఫోన్ చేసి మీరు 2 గంటలకు వస్తున్నారంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి అనగానే ఉరుకొస్తున్నా అంటే మాకు అవకాశమే లేదు. అక్కడి నుంచి కనీసం 10 మంది రావడానికి కూడా 5-6 మంది వచ్చేసాం. అయినా కూడా ఇక్కడ విగ్రహం అంటే విగ్రహానికి కొద్ది ఆటపోట్లు కలిగినాయి కాబట్టి ఈ విధంగా మరి చేయడం జరిగిందని చెప్పి తెలిసింది. కాబట్టి మళ్ళా కూడా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఖచ్చితంగా మన కాపురా డివిజన్ లో ఉన్నటువంటి 6 డివిజన్లు, అటు ఉప్పల్లో ఉన్నటువంటి 4 మొత్తం 10 డివిజన్లు కూడా నియోజకవర్గంలో ఈ రోజు అన్న 50,000 మెజార్టీతో గెలిచిండు. మళ్ళీ కూడా గెలవడానికి అంటే 1,00,000 మెజార్టీ గెలవాలంటే 10 డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి రెడ్డి కూడా ఐక్యంగా ఉండి ఏ చిన్న మెసేజ్ అయినా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన మనోభావాలు కానీ మనలో ఉన్నటువంటి ఏదైనా బాధ ఈద ఏదన్నా ఒకరిపై ఒకరు దేశం ఉన్నా దయచేసి ఇటువంటి రెడ్డిలపై చూడకుండా అందరం కలిసికట్టుగా ఉండి మనకు ఇక్కడ కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి 10 సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాల ముందు కూడా అన్న సుభాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు అన్న బండారి లక్ష్మారెడ్డి అన్న ఉన్నారు. తదనంతరం కూడా లక్ష్మారెడ్డి అన్న గారే ఎమ్మెల్యే కావాలంటే మనం ఇప్పటి నుంచి కూడా మళ్ళా 50,000
కాదు 1,00,000 మెజార్టీతో మనం ముందుకు పోవాలంటే 10 డివిజన్లు ఆర్గనైజ్ చేసుకుందాం. ప్రతి డివిజన్ లో కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి వచ్చిందంటే 10 డివిజన్ లో మినిమం 100 మందితో ప్రోగ్రామ్ చేసుకోవాలి. మనం ఆ విధంగా ముందుకు పోవాలా. రావి నారాయణ రెడ్డి గారితో వచ్చిందంటే అది చేయాలా. ఎవరిది వచ్చినా కూడా, సురవరం ప్రతాప్ రెడ్డి వచ్చినా కూడా మనం అందరం కూడా కలిసి చేయాలా. అదే విధంగా సుభాష్ రెడ్డి అనేది కానీ లేదా మరి లక్ష్మణ్ రెడ్డి అనేది కానీ రెడ్డిలో ఎవరైనా ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే వాళ్ళకు జన్మదినం అవుతుందంటే రెడ్డి సగం కదిలిపోవాలా. ఆ విధంగా మనం అందరం కూడా కార్యాచరణ చేసుకొని రెడ్డిలందరం కూడా ఐక్యంగా ఉండి మరి మనం ముందుకెళ్దామని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఇంకో సంవత్సరంలో కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి 10 డివిజన్లలో కనీసం 8 డివిజన్లు మనం కార్పొరేటర్ రెడ్డిలను గెలిపించుకుందాం. మనం అందరం కూడా ముందుకు ఇదే విధంగా ఐక్యంగా సాగుతూ జరిగింది వదిలేసి జరగబోయేది ఖచ్చితంగా మనకు సూచన సలహాలు పెద్దలు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి కార్పొరేటర్ గారు ఉన్నారు. ప్రతి డివిజన్ లో కూడా ప్రతి ఒక్క అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తారో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు జయంతి వచ్చిందంటే ఈ జనాలు సరిపోరు. ఇక్కడ దాదాపుగా 1000 మందితో ఇక్కడ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి జయంతి చేయాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఇక్కడ ఇచ్చేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లాపూర్ రెడ్డి సంఘంకి థ్యాంక్స్ చెప్తూ జై రెడ్డి. థ్యాంక్ యూ అన్నగారు. ధన్యవాదాలు లేదు అనుకుంటే కొద్దిగా ఏం లేదు. యాక్చువల్ గా వారి బర్త్డే ఆగస్ట్ లో ఉన్నది. అప్పటి వరకు చాలా లాంగ్ అవుతుంది. రేపే పడుతుంది వారిది ఈ కార్యక్రమం. అందుకనే సడన్ గా ఈ రోజు ఫిక్స్ చేసినాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇంటిమేషన్ మా వాళ్ళకు కూడా అందరికీ ఖాళీ వైజ్ గా చెప్పలేదు. కాబట్టి దీనికి ఏమనుకోకండి. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ చేస్తాము. ఇప్పుడు మన కాటపల్లి నాచర్ నుంచి కూడా కాటపల్లి రవీంద్ర రెడ్డి గారు మనకు అడగంగానే విగ్రహానికి 50,000 ఇచ్చిండు. దానికి ఆయన అన్నగారు కూడా థ్యాంక్స్ చెప్తాం. ఇదే విధంగా మన రేపు వర్ధంతున్న సందర్భంలో 10 గంటలకు కూడా ఇదే పిలుపు అనుకొని ప్రతి ఒక్క రెడ్డి సభ్యుడు కూడా రేపు 10 గంటలకు ఇక్కడ ఉండాలని, ఎమ్మెల్యే గారు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ ఉండాలని కోరుతూ ఇప్పుడు రాజన్న 2 నిమిషాలు మాట్లాడాల్సింది వచ్చింది. మల్లాపూర్ ఈరోజు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బండారు లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు, అలాగనే ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మన దేవేందర్ రెడ్డి గారు కార్పొరేటరు, అలాగనే మన ఆహ్వానాన్ని మన్నించి భావనక్క గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. అలాగనే మన కాటపల్లి రవీందర్ రెడ్డి గారు, అలాగనే మాజీ శ్రీనివాసరెడ్డి గారు, నీలమన్న బండారి ఈ యొక్క విగ్రహదాత మన బండారి నీలం రెడ్డి గారు కూడా మన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినారు. అలాగనే ఏసరావు నగర్ డివిజన్ అధ్యక్షులు మన కాసం మైపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు. ముందుగా అన్న ఇప్పుడే నాచారం డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న మాకు ఆహ్వానం లేకున్నా మాకు జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారా వచ్చడం జరుగుతుంది. అన్న నేను మీకు మనస్ఫూర్తి అందరి సమక్షంలో నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరపకుండా కూడా ప్లాన్లు జరిగినాయన్న. అందు గురించి కూడా తక్కువ మంది వచ్చినా, ఒక 20-30 మంది వచ్చినా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనుకున్నాము. అందు గురించే అన్న అందరికీ మేము ఇది కమ్యూనికేషన్ చేయలేకపోయినా దీనికి మేము చింతిస్తున్నాము. దయచేసి మమ్మల్ని మీరు పెద్ద మనసులో మన్నించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మన మల్లాపూర్ రెడ్డి సంఘం తరఫున, అలాగనే కాకుండా రెడ్డి బంధువులందరి తరఫున, మన తెలంగాణ ఏరియాలో ఉన్న రెడ్డి బంధువులందరి తరఫున కూడా మీ మనస్ఫూర్తిగా మన ఎన్ఎఫ్సి గేట్ ముందు, అలాగే ఎలిఫెంట్ సర్కిల్ ముందు ఇంత బ్రహ్మాండంగా, ఎందుకంటే చక్కగా మన రెడ్డి గారే ఆల్రెడీ ఒక జవాన్ అంటే ఒక ఇన్స్ట్రక్టర్ లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి మన రెడ్డి గారు ఈ సందర్భంగా వారిని మనం ఆవిష్కరించుకున్నందుకు మేము అందరికీ ఈ శుభసందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే వారి జీవిత చరిత్ర గురించి మన పద్మారెడ్డి గారు చెప్పారు. అలాగనే
ధర్మారెడ్డి గారు కూడా చెప్పారు. అందరూ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే శైలాష్ రెడ్డి చెప్పాడు, లక్ష్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఎట్లయితే పూర్తి చేసుకుందో మన మల్లాపూర్ రెడ్డి సంఘం భవన్ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన అన్న ఆధ్వర్యంలో అనుకున్నాం. తప్పకుండా లక్ష్మారెడ్డి అన్న బండారు ఫ్యామిలీ ఎప్పుడైతే పూనుకుంటుందో తప్పకుండా మన రెడ్డి భవన్ కూడా 100% సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది రాత్రింబవళ్ళు కృషి చేసి ఈ స్థాయిలో నిలబెట్టి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నందుకు పేరు పేరున వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఈ యొక్క చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. దీన్ని ఉద్దేశించి మల్లాపూర్ ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ హౌసింగ్ బోర్డు, వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిన మనవి చేస్తూ, అలాగనే రేపు ఏదైతే రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారి వర్తంతి ఉంది, ఆ వర్తంతి కార్యక్రమంలో రేపు 8:39 మధ్యాహ్నం తప్పకుండా కార్యక్రమం ఏదైతే ఆయనకు దండ పూలమాలతో ఆవిష్కరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా రావాలి, ఎందుకంటే మన ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుగుతుంది కాబట్టి. కాకపోతే ఆయనకు సమయం లేదు, బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి తొందరనే 9 గంటలకు ముగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కొట్టుకుంటూ రెడ్డి బంధువులందరూ కూడా రేపు తప్పకుండా రావాల్సిందిగా మనం మనవి చేస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న మాట్లాడాలి. వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే లక్ష్మణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సరే ఏది ఏమైనా కూడా చాలా తర్వాత మనం ఈ విగ్రహం ఆవిష్కరించుకోవడం అందరికీ సంతోషకర విషయము. సోదరులు చెప్పినట్టుగా ఇంకా రాబోయే రోజుల్లో అంటే మనం బిల్డింగ్ ఈ స్టార్ట్ చేసే కాకుండా అంటే మన దాంట్లో పేదవాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు రెడ్డి సంఘం సోదరులు అండగా ఉండి వారి బాగులు చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించి ముందుకెళ్లాల్సిన కోరుకుంటూ, సరే ఏమైనా కూడా లక్ష్మణన్న రావడం అనేది మనకి చాలా సంతోషకర విషయం. ఎందుకంటే వారి కుటుంబం చాలా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకుంటుంటారు. ఏమైనా ప్రోగ్రాం ఆగిపోయిన వాటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అది మనకు చాలా మంచి విషయం. సరే మనం ఇప్పటికీ టైం చాలా అయింది కాబట్టి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. దీని అందరికీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి వచ్చి సన్మాన కార్యక్రమం ఉంది. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మన బండారి లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మల్లాపూర్ రెడ్డి సోదరులకి, అలాగనే పెద్దలు దేవేందర్ రెడ్డి నా కార్పొరేటర్ గారికి, భావన్ రెడ్డి గారికి, మన రాజన్న ప్రెసిడెంట్ గారికి, రాజరెడ్డి అన్న గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ధర్మారెడ్డి అన్న గారికి, సతీష్ గారికి, శైలేష్ రెడ్డి అన్న గారికి, మధుకర్ రెడ్డి అన్న గారికి, మన నీలం రెడ్డి అన్న గారికి, మీ అందరు కూడా పేరు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఇది ప్రెస్టీజియస్ విగ్రహం. ఇది లాస్ట్ 1.5 year కింద 1.5-2 years తంది అడుగుతూ ఉండే అందరూ. అడిగితే నేను చెప్పిన ఏ విగ్రహం పెడతాము అని అంటే 3-4 పేర్లు చెప్తే లాస్ట్లో ఈయన పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నేను కమిషనర్ గారిని కలవడం జరిగింది లాస్ట్ టైం. అంటే లోకల్ లీడర్లు పెట్టనిస్తలేరు అంటే కమిషనర్ కలిస్తే నాకేం ఆబ్జెక్షన్ లేదండి, ఆయన కూడా పోలీస్ ఆఫీసరే కాబట్టి మీరు పెట్టుకోండి అని లాస్ట్ టైం కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ రోజు కూడా ఓపెన్ చేయొద్దని పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. వస్తే నేను కమిషనర్ గారు చెప్పిన, సార్ ఇది పాతది, ఇది కొత్తది కాదు, కంపల్సరీ ఇది చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ అన్ని పూలు అన్ని ఫోటోలు గిట్ట అన్ని తీసుకొని పోయి వచ్చిండ్రు మా దగ్గర, అట్లా చేయొద్దు కదా అన్నాడు. సరే ఇది పాతది ఇది కాబట్టి మీరు కంపల్సరీ చేయాల్సిందే, మేము కంపల్సరీ చేస్తామంటే తర్వాత వాళ్ళందరూ ఏసీపీ, సిఐ, కమిషనర్ అందరూ మాట్లాడుకొని దాన్ని ఓకే చేయడం జరిగింది. ఓకే చేసినాకనే వీడికి వచ్చిన, ఎందుకంటే లోకల్ లీడర్లు కూడా రెడ్డిస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తే ఎట్లా? కాబట్టి మనమందరం యూనిటీ ఉంటే అందరికీ మంచిగా జరుగుతుంది. మనం ఒకరికి మనం సాయం చేయొచ్చు. మనమే కొట్లాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అంటే లాస్ట్ 2 నెలల సంది ఇక్కడ 2 గ్రూపులు ఉంటే ఒకటి చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అందరు కలిసి ఉంటేనే నేను తప్పకుండా మీకు ఏ కావాలన్నా కూడా సాయం చేయగలుగుతానా. 2 గ్రూపులు ఉంటే ఎక్కడ వీళ్ళు పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, ఎవరికి చేయలేమని చెప్పడం జరిగింది.
కాబట్టి ఏ అవసరాలు ఉన్నా కూడా మేము తప్పకుండా మేము పనిచేస్తా. నేను రెడ్డి సంఘం కానీ ఏదో ఇంకా వేరే కమ్యూనిటీస్ కూడా చేస్తూ ఉన్నాము. మనం దీనికి కూడా మొన్న దీని స్టాచ్యూ ఇప్పించడం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. ఈ స్టాచ్యూ ఇప్పించడం అంటే ఈడనే కాకుండా రాధికా థియేటర్ దగ్గర కూడా అక్కడైతే బ్రాంజ్ విగ్రహం ఇప్పించడం జరిగింది 5.5 లక్షలు పెట్టి. అక్కడ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. అది కూడా అప్పుడు లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎంతమంది రిక్వెస్ట్ చేసినా లోకల్ ఇక్కడ ఎవ్వరు కూడా ఓపెన్ చేయనియలేదు. అయినా నేను ఫోర్స్ఫుల్లీ ఆ దినం పెట్టడం జరిగింది. ఈడ ఆడ రెడ్డి సంఘం వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అవుట్ రైట్గా మనం పెట్టాలి అంటే పెట్టాలి అనే ఉద్దేశంతో అందరము అక్కడ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి అక్కడ ఏది రాధికా థియేటర్ దాన్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అలాగనే పోతే మీ అందరు కూడా తెలుసు రెడ్డి హాస్టల్ అనేది ఎంత ఫేమస్ అంటే చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రోజు కూడా ఉన్నారు. వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారు. బూరా నర్సయ్య గౌడ్ సాబ్ కూడా అల్లనే చదువుకున్నాడు, అదే హాస్టల్లో ఉండేవాడు. అట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా ముంగట్ నడవాలి. మనం రెడ్డిస్ అంటే మనం ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యారే, ఆ పక్కన ఎమ్మెల్యే ఎట్లాంటి వాడు లేకపోతే కార్పొరేటర్ ఎట్లాంటి వాళ్ళు కాలనీలలో రెడ్డిస్ ఉంటే మనం మంచి పేరు తెచ్చుకుంటే మనం సమాజంలో మంచి ఒక మెసేజ్ పంపించగలుగుతాము. ఇంత ముందుకే రాజన్న ఒక యుఎస్ నుంచి ఒక బాబు వచ్చిండు, 2 కోట్ల రూపాయలు అతని గవర్నమెంట్ ఇచ్చిందంట వాళ్ళకు, యుఎస్ గవర్నమెంట్. అంటే ఎంత ప్రెస్టేజియస్ అది. అట్లా మీ అందరు పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. మేము మీ అందరు కూడా తెలుసు ఎంబీబీఎస్ సీటు, మీ పిల్లల్ని ఎంబీబీఎస్ ఖాళీ సీట్ తెప్పియండి, వాళ్ళ ఫీజు కూడా కట్టే బాధ్యత నాది. ఇప్పుడు అన్ని పోస్టర్లు కూడా అంటుకేయడం జరిగింది, మీ అందరికి ఐడియా ఉంది. కాబట్టి దయచేసి మీ అందరి పిల్లలు మంచిగా చదివించాలని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంఘము రెడ్డి భవన్ అన్ని కంప్లీట్ కావాలి, మీ చిరకాల వాంఛ, మా అందరి కోరిక, అందరి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఒక చిరు సత్కారం రాజారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు వచ్చి మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారిని సన్మానించవలసిందిగా సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాము. అందరూ కూడా ఒకసారి రెడ్డి బంధువులు అందరూ కూడా గట్టిగా చెప్పండి. అలాగే దేవేందర్ రెడ్డి అన్న గారికి సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాము. అలాగనే వీరిద్దరితో పాటు ఈ విగ్రహ ఆవిష్కరణకు ఫైనాన్షియల్ గా వారి తోచిన విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తూ వారికి కూడా చిరు సత్కారం. మన చప్పట్లు విగ్రహదాత ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద రాజ్ బహదూర్ రెడ్డి గారి విగ్రహాన్ని ప్రదానం చేసిన మనన్న బండారి నీలం రెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. కమిటీ అందరు కలిసి. అలాగనే దీనికి ఆర్థిక సాయం పెద్ద ఎత్తున చేసిన మన కోదండం ధర్మారెడ్డి గారిని 1,51,000 వారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. శైలేష్ మీరు కూడా అందరు తప్పండి. దీనికి 50,000 డొనేషన్ ఇచ్చిన కాడిపల్లి రవీందర్ రెడ్డి గారికి కాడపల్లి రవీందర్ రెడ్డి ఒక్కసారి రెడ్డి బంధువులు అందరూ గట్టిగా చెప్పండి కదా. ఎందుకంటే కానీ కార్యక్రమాలన్నీ ముందు పోవాలంటే వారికి. అలాగని ఈ యొక్క కార్యక్రమంలో మన కాటపల్లి రవీంద్ర రెడ్డి అన్న అడగానే 51,000 ఇచ్చిందంటే చాలా గొప్పతనము. మన అదే ముందు మన మల్లాపూర్ రెడ్డి సంఘాన్ని కూడా వారి ఆర్థిక సాయాన్ని పెద్ద మొత్తంలో అందిస్తారంటే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి ఈ సందర్భంగా మా మల్లాపూర్ రెడ్డి సంఘం తరఫున వారికి సన్మానం చేస్తున్నాం. అడగగానే కాదు, అడగ ముందుకే ఇస్తా అన్నాడు అన్నగారు. ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోగానే 2 నిమిషాలు 5 నిమిషాలలోనే మార్నింగ్ అవర్స్ లోనే టీ ఇచ్చి ఇమీడియట్లీ చెక్ రాసి ఇచ్చాడు. అలాగని ఈ కార్యక్రమానికి మన కాసం రాజిరెడ్డి గారు రెడ్డి సంఘం అధ్యక్షుడు 30,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినారు. వారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం.
మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించాల్సి కోరుతున్నాము. చూడండి ఆచారం రెడ్డి సంఘం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ లక్ష్మారెడ్డి అన్న గారితో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే మైపాల్ రెడ్డి అన్న గారు సైదెక్పూరి కాసం మైపాల్ రెడ్డి గారు అన్న గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. కాసం దేవేందర్ రెడ్డి గారు 25,000 చందా డొనేషన్ ఇచ్చినారు. వారిని వేదిక మీదకి వచ్చి సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కాసం దేవేందర్ రెడ్డి గారు అలాగనే ఈ విగ్రహం ఇంతమందికి వచ్చినందుకు విగ్రహం శిల్పి సంపత్ రెడ్డి గారి విగ్రహ శిల్పి వారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. విగ్రహ శిల్పి సంపత్ రెడ్డి గారు మన తెలంగాణ రెడ్డిపేట ఎడిటర్ శేఖర్ రెడ్డి గారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. వారాల వెంకరెడ్డి గారు 25,000 దీనికి డొనేషన్ ఇచ్చినారు. వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. రెడ్డి గారు 11,111 రూపాయలు. నెక్స్ట్ అందటి కృష్ణారెడ్డి గారు 10,116 ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. వారికి కూడా సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సోనిపురం మల్లారెడ్డి గారు 10,116 రూపాయలు. పిలుస్తున్నా సోనిపురం మల్లారెడ్డి. నెక్స్ట్ బొల్లా శ్యామ్ సుందర్ రెడ్డి గారు 10,116 రూపాయలు విగ్రహావిష్కరణ కోసం విరాళాలుగా ఇచ్చారు. మన మహిళామణి రెడ్డిపేట అండాల్ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. సాంసూదర్ రెడ్డి అయిపోయిందా? నెక్స్ట్ కుర్మా కరుణాకర్ రెడ్డి ఐస్ క్రీమ్ అండ్ కంపెనీ వచ్చిందా? పూర్ణ కరుణాకర్ రెడ్డి గారు ఐస్ క్రీమ్ కంపెనీ ఈ రోజు కూడా ఐస్ క్రీమ్ సంస్కరణ చేస్తే సంతోషపడుతున్నారు సరికి. నెక్స్ట్ గుర్రాల ముత్యం రెడ్డి గారు మోడరన్ స్కూల్ 10,116 రూపాయలు. నెక్స్ట్ దూలిమిట్ల దయాకర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి 10,116 రూపాయలు ఇచ్చారు. దానికి కూడా అన్నగారి నుంచి సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే హనుమాన్ల రమణారెడ్డి గారు 10,116 రూపాయలు. మెట్టు గోపాల్ రెడ్డి గారు గోపిరెడ్డి 10,000 రూపాయలు వీరి కార్యక్రమానికి ఇచ్చేసినారు. మెట్టు గోపాల్ రెడ్డి గారు. గుండారం శ్రీనివాస్ రెడ్డి గారు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కొత్త మసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి 10,116 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ అన్నగారు కొత్త మల్లారెడ్డి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. వీరికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్యామల శ్రీనివాస్ రెడ్డి గారు 6,116 రూపాయలు ఇచ్చారు. వీరు కూడా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్యామల శ్రీనివాస్ రెడ్డి వచ్చారన్న. సరుగు రవీందర్ రెడ్డి గారు 6,116 రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చారు. సరుగు రవీందర్ రెడ్డి గారు సరుగు. కోదండం వెంకటరెడ్డి గారు 5,550 రూపాయలు ఇచ్చారు. వారిని కూడా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాము.
అలాగే కోసిరెడ్డి లింగారెడ్డి గారు కేరళ చికెన్ 5,116 రూపాయలు ఇచ్చారు. ₹2 కోట్ల స్కాలర్షిప్ అందుకున్న సందర్భంగా వారికి కూడా లక్ష్మారెడ్డి అన్న గారి చేతుల మీదుగా సన్మానం చేయాలని, వాళ్ళకి మరింత ఉన్నత విద్యావకాశాలు జాబ్ కూడా పొందాలని మా రెడ్డి బిల్డింగ్ కూడా వాళ్ళు సహకారం. వంటేరు నరేందర్ రెడ్డి గారు 5,116 రూపాయలు. వంటేరి నరేందర్ రెడ్డి గారు. అలాగనే వాడే రాజేందర్ రెడ్డి గారు 5,116 రూపాయలు. వారికి కూడా సన్మానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వాడే రాజేందర్ రెడ్డి గారు. గుర్రాల మాణిక్యం రెడ్డి గారు 5,116 రూపాయలు. కొండకిన్ పద్మారెడ్డి గారు 5,116 రూపాయలు. పల్లె మహేందర్ రెడ్డి గారు 5,116 రూపాయలు. ఆవుల స్వామిరెడ్డి గారు 5,116 రూపాయలు. జక్క రూపాయలు. కిష్టిపాటి సుధాకర్ రెడ్డి గారు 5,116 రూపాయలు. ఏనుగు వెంకరెడ్డి గారు 5,116 రూపాయలు. కార్యక్రమం గత 2 ఏళ్ల నుంచి విజయవంతమైన కమిటీ ఆర్బీఆర్ కమిటీ అని ఉంది. వీరికి కూడా సన్మానం చేయవలసిందిగా అన్నగారి లక్ష్మారెడ్డి గారిని కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఇంతవంత విజయవంతం చేసిన ఈ 14 మంది కమిటీని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. వేముల వీరారెడ్డి గారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కమిటీ వారికి కూడా సన్మానం చేయవలసిందిగా అన్నగారిని ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఇంత కష్టపడి ఇంత విజయవంతం చేసినందుకు వీరి అశేషమైన కృషి. హరిశేఖర్ గారు మీరు కూడా వచ్చి అన్నగారి నుంచి సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. బొమ్మకొల్ల హరీష్ రెడ్డి గారు 11,111 రూపాయలు సన్మానం ఇచ్చినారు. కమిటీ వాళ్ళు కూడా నెక్స్ట్ ఆల్రెడీ కోదండ ధర్మారెడ్డి గారికి కమిటీ మెంబరు, ఆయనకు సన్మానం అయిపోయింది కాబట్టి దోమా శ్రీనివాస్ రెడ్డి గారిని విజయవంతంగా ఈ కార్యక్రమం ఈ విగ్రహ ఆవిష్కరణలో విశేషమైన దోమా శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే మెమెంటో తర్వాత గూడూరు శైలేష్ రెడ్డి గారు కమిటీ మెంబర్, అరకాల పద్మారెడ్డి గారు, వ్యాస కృష్ణారెడ్డి గారు, దేవిరెడ్డి రంగారెడ్డి గారు, తైళ్ళ నర్సిరెడ్డి గారు, హస్తినాపురం ప్రభాకర్ రెడ్డి గారు, బద్దం సుధాకర్ రెడ్డి గారు, సోలిపురం నరేందర్ రెడ్డి గారు, మిట్టకల్ల మల్లారెడ్డి గారు, బొల్లా శాంతురెడ్డి గారు, దూర్మేట దయాకర్ రెడ్డి గారు, వీరికి కూడా సన్మానం అయిపోయింది. కానీ అన్న మల్లారెడ్డి నారాయణ అలాగే మన కమిటీలో ముఖ్య సభ్యుడు గుడిగోపురం ముత్యంరెడ్డి గారు కూడా సన్మానించవలసిందిగా అన్నగారిని కోరుతున్నారు. మరియు రాష్ట్ర మెంబర్ గుడిగోపురం ముత్యంరెడ్డి గారిని కూడా అన్న సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అన్న గుడిగోపురం ముత్యంరెడ్డి గారిని కూడా మన లక్ష్మణరెడ్డి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మరి అలాగే హస్తినాపురం ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అన్నగారి చేతుల మీద సన్మానించవలసిందిగా కోరుతున్నాము. హస్తినాపురంలో ఉన్నాడు, మల్లాపూర్లోనే ఉంటాడు. హస్తినాపురం ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము.
అలాగే మరియు మన ఎమ్మెల్యే గారికి మరియు పండుగ దేవేంద్ర రెడ్డి గారికి పవన్ రెడ్డి గారికి మరియు నీలమండల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఓకే రెడీ రెడీ అన్నా ఇంకెక్కే పోవాలి ముంగట రారు ఓకేనా ఓకే రెడీ రెడీ మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు రాజా బహదూరు జయ హో వెంకటరామారెడ్డి జయ హో జయ 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 హో పాఠశాలలెన్నో నెలకొల్పిన మహనీయుడు, బాలిక విద్యాసించిన మానవీయుడు. బాలిక విద్యాసించిన మానవీయుడు, మహిళా ఉన్నతికి అభ్యుదయుడు, అనాథాశ్రమాలకు ఆపద్బాంధవుడు. అనాథాశ్రమాలకు ఆపద్బాంధవుడు, తత్వాలుగా ఆదర్శమై నిజాయితీకి నిబద్ధమై ఆదర్శమై నిజాయితీకి నిబద్ధమై తెలంగాణ అస్తిత్వంలో మిగిలిన అడుగుజాడ చెదరని వెలుగు నీడ. ఎగిసిన బావుట నిలిచిన బాసట ఆశయాల హోరు రాజా బహదూరు జయ హో.